నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మెట్రోలోకి వస్తే గుంటూరు జిల్లాలో ఏ పార్టీ మెజార్టీ సీట్లలో గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావటం ఆనవాయితీగా మారింది. వైసీపీకి మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ బలమైన ఓట్ బ్యాంకుగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఈ సామాజిక వర్గాలు గెలుపు ఓటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా వైసీపీకి ఎస్సీ సామాజిక వర్గం బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. జిల్లాలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో 3 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సుచరిత రాజకీయ ప్రస్థానం 18 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి చేత రాజకీయ అభివృద్ధి చెందింది. ఆమెకు 2006లో గుంటూరు జిల్లాలోని పిరంగిపురం నుండి జెడ్పీటీసీ సభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించింది. ఆ పదవిలో 2 ఏళ్లు కొనసాగింది. 2009లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందింది. 2009లో సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయురాలుగా ఉంది. ఆమెది తాడికొండ ప్రాంతమైన 2009లో మొదటిసారి ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీ టికెట్తో గెలుపొందారు. 2011లో మార్చిలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించినప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. 2012 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె మళ్ళీ వైసీపీ తరపున పోటీ చేసి అదే స్థానంలో మరలా గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ ఆమెకు సీటును ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ ఆమె వైఎస్ కుటుంబానికి విధేయతతో వ్యవహరించారు. మళ్ళీ జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు వైసీపీ టికెట్ కేటాయించారు. ఆమె ముఖ్యమైన 2 నేతలను ఓడించడంతో అందరి ఫోకస్ ఆమెపై పడింది. 2019లో ఆమె ప్రత్తిపాడు నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి డి మాణిక్య వరప్రసాద్ను, జనసేన పార్టీలో చేరిన మాజీ టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబును ఓడించారు. జగన్ హయాంలో అనూహ్యంగా తెరమీదకు వచ్చి హోంమంత్రి పదవి తెచ్చుకున్నారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుచరిత తాడికొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె సైలెంట్ కావడంతో గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును సమన్వయకర్తగా నియమించారు. అయితే ఇప్పటికీ తాడికొండ వైసీపీలో మెజార్టీ నేతలు డైమండ్ బాబు తీరును వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఇక ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బాలసాని కిరణ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ప్రత్తిపాడు నుంచి 3 సార్లు గెలిచిన సుచరిత దృష్టి ఇప్పుడు నియోజకవర్గంపై పెట్టినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి తోడు ఆమె నియోజకవర్గంలో పదే పర్యటిస్తుండటంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా బాగా వినిపించాయి. తొలుత సుచరిత జనసేన పార్టీ వైపు చూస్తున్నారనే చర్చ వైసీపీని కుదిపేసింది. ఆమెను ప్రత్తిపాడు నుంచి తాడికొండకు మార్చడం, అక్కడ ఓటమి పాలు కావటం నచ్చలేదు. తనకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీకి నిలబెట్టడం వల్లే తన ఓటమి జరిగిందని సుచరిత భావించారు. అప్పటి నుండి ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆమెకు తగిన మద్దతు లభించలేదని సమాచారం. ఆమె వైసీపీలో కొనసాగడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావించారు. ఆమె జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. ఆసక్తికరంగా ప్రస్తుతం ప్రత్తిపాడు, తాడికొండ 2 నియోజకవర్గాలను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తాడికొండ అమరావతి రాజధాని ప్రాంతంలోకి వస్తుంది కాబట్టి ఆ స్థానాన్ని వదులుకునే అవకాశం లేదు. సుచరితకు కూడా ఆ స్థానం పైన అంతగా ఆసక్తి లేదని సమాచారం. తాజాగా ఆమె ఫోకస్ మళ్ళీ పాత నియోజకవర్గంపై పడిందని చెప్తున్నారు. అక్కడ బలమైన టీడీపీ నాయకత్వం లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆమె ప్రత్తిపాడు టికెట్ కోసం ఆశిస్తున్నట్లుగా చెప్తున్నారు. జగన్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా వ్యవహరించారు. వైసీపీ కీలక నేత సజ్జలతో విభేదాల కారణంగా జగన్ తన క్యాబినెట్ను విస్తరించిన సమయంలో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్న సుచరిత ఆ సమయంలో జగన్ పైన, సజ్జల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ స్వయంగా పిలిచి బుజ్జగించడంతో అయిష్టంగానే పార్టీలో కొనసాగుతున్నారు మేకతోటి సుచరిత. ఏడాదిన్నరగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు పార్టీలో రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. తాజాగా మేకతోటి సుచరిత ఎంట్రీతో పత్తిపాడులో మళ్లీ గ్రూపులు మొదలయ్యాయి. సుచరితకు బలమైన పట్టున్న నియోజకవర్గం కావడంతో సాధారణంగా క్యాడర్ కూడా ఆమెతో టచ్లోకి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీ గ్రూప్ విభేదాలు ఆ పార్టీకి, నేతలకు పెద్ద తలపిగా మారాయి. గ్రూపు వివాదాలపైన కొంతమంది నేతలు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. పార్టీ పెద్దలకు నచ్చజెప్పినా కొంతకాలం సద్దుమరిగినట్టు ఉన్న విభేదాలు మళ్లీ మొదలయ్యాయి అంటున్నారు. చివరికి ఈ కోల్డ్ వార్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రత్తిపాడు విషయంలో జగన్మోహన్ రెడ్డి నుండి సరైన భరోసా లభించిందని ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.